జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ వ్యూహం ఏంటి? మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నారా, లేక పాత ముఖ చిత్రాన్నే మళ్లీ తెర మీదకు తెస్తారా అనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఉప ఎన్నికల్లో సత్తా చాటుకుని రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీని అనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా పంపాలి అన్న పట్టుదలతో కమలదళం ఉందట. ఈసారి బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుని ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ గెలవాలన్న స్కెచ్ వర్కౌట్ అవుతుందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నిక ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కీలకం కానుంది. గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఉప ఎన్నికలో గెలుపు కోసం పక్కా స్కెచ్లు వేస్తున్నాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు స్వస్తి పలికి తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రజా పాలన వచ్చి ఏడాదిన్నర తరువాత జరిగే ఉప ఎన్నిక ఇది. మరీ ముఖ్యంగా ప్రజా పాలనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ బైపోల్ మరింత కీలకం కానుంది. సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఖాతా కూడా లేదు. తరువాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను గెలుచుకుని షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ సీట్ గెలిచి హైదరాబాద్ పై పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ ఎన్నికలో గెలుపు రాబోయే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలకు బూస్టప్ గా నిలుస్తాయన్న అంచనాలు అన్ని పార్టీలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ముందు జరిగే ఈ ఉప ఎన్నిక దశలను మార్చే ఎన్నికగా భావిస్తూ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ కూడా సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే ఈసారి జూబ్లీహిల్స్ స్థానంపై పట్టు బిగించాలని బీజేపీ ప్లాన్ చేస్తుందిట. ఇటీవల 2 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించి మంచి జోష్ మీదున్న బీజేపీ అదే జోష్లో జూబ్లీహిల్స్ పై కాషాయ జెండా ఎగురవేయాలనే సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తోందట. అందులో భాగంగానే కాషాయ నేతలు జూబ్లీహిల్స్ స్థానంపై గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారట. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. సికింద్రాబాద్ ఎంపీగా కొనసాగుతోన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక సవాల్గా మారనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాషాయ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. ఈ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి కేవలం 19,000 ఓట్లే పోలయ్యాయి. గత ఎన్నికల్లో ఏమాత్రం పోటీ ఇవ్వలేక డిపాజిట్ తెచ్చుకోలేకపోయింది. అందుకు భిన్నంగా ఈసారి ఉప ఎన్నికలో మహిళకు అవకాశం ఇవ్వాలనే యోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు టాక్ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికపై బీజేపీ మానిటరింగ్ కమిటీ వేసింది. ఈ కమిటీలో రఘునందన్ రావు, పాయల్ శంకర్, గరికపాటి రామ్మోహన్ రావు, చింతల రామచంద్రారెడ్డి, గౌతమ్ రావులున్నారు. అయితే పార్టీలో టికెట్ ఎవరికనే దానిపై కమలంలో ఓవైపు చర్చ, మరోవైపు రచ్చ రేపుతోందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డికి పార్టీ అవకాశమిచ్చింది. కానీ ఫలితం రాబట్టలేకపోయింది. కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుండడం వల్లే దీపక్ రెడ్డికి గత ఎన్నికల్లో అవకాశం వచ్చిందనే టాకుంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన దీపక్ రెడ్డిపై ఈ ఉప ఎన్నికల్లో సానుభూతి కలిసొస్తుందనే చర్చ దీపక్ వర్గీయుల్లో ఉందట. కానీ అందుకు భిన్నంగా ఈసారి అధిష్టాన పెద్దలు మాత్రం దీపక్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇచ్చి ఆ తప్పు, ఆ సాహసం చెయ్యరని, ఆ పరాజయాన్ని మళ్లీ చవిచూడటానికి సిద్ధంగా లేరంటున్నారు. అధిష్టాన లెక్కల ప్రకారం దీపక్ రెడ్డిని పక్కన పెట్టి ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలు అధిష్టానముందంటున్నారు. అంతేకాదు బీజేపీ నూతన అధ్యక్షుడు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గం ఎన్నిక తరువాత బీజేపీలో మహిళా ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిందనే విమర్శలు సైతం ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 21 మందున్నారు. వీరిలో డీకే అరుణ మినహాయిస్తే మహిళా ప్రాతినిధ్యమే లేదు. ఆ లెక్కలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళలకు అవకాశం ఇచ్చేందుకు నాయకత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మహిళా శక్తితోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తొలి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీననే భవిష్యత్ సంకేతాలు ప్రజల్లోకి పంపించాలనే ఉద్దేశంతో పార్టీ పెద్దలున్నట్టు సమాచారం. ఒకవేళ కిషన్ రెడ్డి పట్టుబట్టి దీపక్ రెడ్డికే టికెట్ ఇప్పించుకుంటే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ కు ఉపయోగపడే అవకాశముందనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ముఖ్య నేతలు సైతం అదే ఫీల్ అవుతున్నారట. గతంలో కూడా ఒక డమ్మీ అభ్యర్థిని బరిలో దించి బీఆర్ఎస్ కు సహకరించారనే అపవాదు బీజేపీపై ఉంది.
జూబ్లీహిల్స్ టికెట్ పై చాలా మంది కమలనాథులు గంపెడాసలు పెట్టుకున్నారు. అయితే మహిళా అభ్యర్థితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో దిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ లను ఎదుర్కోవచ్చనే అంచనాల్లో బీజేపీ నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అధిష్టాన పెద్దల ఆశీస్సులు ఎవరికి దక్కుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళా ప్రాతినిధ్యం కోణంలో పార్టీ ఆలోచిస్తే గనుక ఈ స్థానం నుంచి జూటూరి కీర్తిరెడ్డి ముందు వరుసలో ఉన్నారనే టాక్ నడుస్తోంది. వీరపనేని పద్మ కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా జూటూరి కీర్తిరెడ్డి టికెట్ కోసం చాలానే ప్రయత్నాలు చేశారు. ఈసారి బైపోల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ నేతల అంచనాలు, ఆలోచనలు గొప్పగా ఉన్నప్పటికీ ఎన్నిక సమయానికి ఎలాంటి వ్యూహాలతో అడుగులు వేస్తారనేది చూడాలి మరి.